అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలకి భక్తజనం పోటెత్తారు. వచ్చిన భక్తులకు అందరికి కూడాను భద్రతా ఏర్పాట్లతో పాటు వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు పహారా కాశారు. అయినప్పుడు కూడా పలువురు భక్తులు తమ వెంట తెచ్చుకున్నటువంటి సామాగ్రి పోగొట్టుకోవడంతో వెనువెంటనే కంట్రోల్ రూమ్కి బంధువులు సమాచారం ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించినటువంటి కంట్రోల్ రూమ్ నిర్వాహకులు మాత్రం పోయిన సొత్తును తిరిగి ఆ భక్తులకు అందజేయడం మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సుమారు 2800 పోలీసులు పహారా మధ్య ఉన్నటువంటి అరసవెల్లి ప్రాంగణంలో భక్తులు యాదృచ్ఛికంగా కావచ్చు, లేకపోతే దొంగల పని కావచ్చు, అటువంటి పరిణామాలను కూడాను భక్తులకి శాంతి భద్రత నిఘాతం కలిగించడమే కాకుండా వారికి భద్రతా ఏర్పాట్లు కలిగించడమే కాకుండా వారు పోగొట్టుకున్నటువంటి సామాగ్రిని కూడా తిరిగి ఇవ్వడంలో మాత్రం పోలీసులు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చిన ఈ నేపథ్యంలో పోయినటువంటి వస్తువులు ఇవ్వడంలో మాత్రం పోలీసులు మాత్రం ఈరోజు సఫలమయ్యారు. పోలీసులు ముందస్తు వ్యూహం మాత్రం భక్తుల పాలిట ఈరోజు వరంగా మారే పరిణామాలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు కలిగింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.